ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పట్టణంలోని రావుల చెరువు ప్రాంతంలో ఓ ఇంట్లో పేలుడు సంభవించి ఇల్లు నేలమట్టమైంది. ఈ ఘటనలో 7గురు తీవ్రంగా గాయపడగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పేలుడు గ్యాస్ సిలిండర్ వల్లే జరిగిందని ప్రచారం జరగ్గా స్థానికులు మాత్రం బాణాసంచా వల్ల జరిగిందని అంటున్నారు. దీపావళి పండుగ కోసం జనావాసాల మధ్య గుట్టుగా బాణాసంచా తయారు చేస్తుండగానే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం ధాటికి 2 అంతస్తుల భవనం భారీ శబ్దంతో కుప్పకూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సంఘటనా స్థలానికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేలుడు మందుగుండు సామాగ్రి వల్లే జరిగిందా అని ఆయన అడగ్గా అవన్నీ విచారణలో తేలుతాయని, సరైన సమాచారం లేకుండా దానిపై వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అమలాపురం పట్టణం ఈ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాదం జరిగింది. 2 కుటుంబాలు 2 గృహాల్లో ఉన్నటువంటి 7గురు సుమారు ప్రమాదం జరిగింది. 2 గృహాల్లో ఉన్నటువంటి సుమారు 7గురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 2-3 పరిస్థితి సీరియస్గానే ఉంది. మెరుగైన వైద్యానికి హుటాహుటిన వారందరినీ కూడా సమీపంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్ తరలించాం. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, నేను అందరూ కలిసి ఇవన్నీ డిస్కస్ చేసుకుని వాళ్ళకి మెరుగైన వైద్యం ఇస్తున్నాం. మిగిలిన వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్పాట్లో కూడా చూసాం ఏ వస్తువులు, ఏ గృహాలు, ఏ వ్యక్తులు ఇంకా గాయపడ్డారు అనేది కూడా చూస్తున్నాం. అంతా నివేదిక అనేది అధికారులు తయారు చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఎవరైతే ఈ యొక్క బాధితులు ఉన్నారో బాధితుల్ని, బాధితుల కుటుంబాలని ఆరోగ్య ప్రకారంగా, వైద్య ప్రకారంగా, అలాగే మిగిలిన విధంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. మరి జనావాసాల మధ్య బాణాసంచకారి పెట్టారు కదండి, అది ఇంకా మా దృష్టికి రాలేదు. అది నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడదాం. ఇక్కడ యాక్సిడెంట్ పరంగా చెప్తే గ్యాస్ పోయింది అంటున్నారు. గ్యాస్ పరంగా అయితే జరగదండి. ఇది కంపల్సరీ దీంట్లో దీపావళి మందుగుండు సామాన్ ఉంది. అది కూడా జనావాసాల మధ్యలో ఉంది. మీరు దానికి తగిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాము. చాలా భయం వేసిందండి. మేము బయటికి రాగానే ఎవరూ లేరు. వచ్చేసరికి బూడిద కింద ఉన్నారు. మొత్తం అంతా ఎవరిని అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు. ఒక అమ్మాయి అయితే పడిపోయి ఉన్నది. అక్కడ ఏముండేదన్న అంతకుముందు ఇల్లు ఉండేది. ఆ ఇల్లు ఉండేది పక్కన వేరే వాళ్ళు వచ్చి అప్పుడే పడుకున్నాము. నిద్రలోనే పెద్ద శబ్దం వినిపించగానే మేము బయటకు వచ్చామండి. గ్యాస్ సిలిండర్ పేలిందన్నారు, అందులో నిజం ఉందన్న? ఏమో నాకు తెలియదు కదండి. మరి నేను బయటకు వస్తే కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు క్లారిటీగా చెప్పలేదండి. మరి మా ఇంట్లో ఏముంటదమ్మా? వ్యాపారమా? వ్యాపారం చేస్తారండి. మందు సామాన్లు వ్యాపారం చేస్తారండి. నేను 2-3 సార్లు వచ్చిన కొత్తలో కూడా చెప్పాను, జనావాసాల మధ్యన వద్దండి, ఇలాంటి పనులు చేయకండి అంటే ఏం కాదన్నట్టుగా మాట్లాడటం కూడా జరిగిందండి. ఇప్పుడు వాళ్ళకే ప్రమాదం అయింది కదండి, అందుకని నేను చెప్తున్నాను. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి రావుల చెరువు అనే గ్రామంలో ఉదయం 9:45 ఒక బ్లాస్టింగ్ అయింది ఒక ఇంట్లో. ఆ బ్లాస్టింగ్ ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. మొత్తం స్లాబ్డ్ హౌస్, అది స్లాబ్డ్ హౌస్ మొత్తంగా కుప్పకూలిపోయింది. దానికి నైబరింగ్ హౌసెస్ కూడా డ్యామేజ్ అయినాయి. మొత్తం టోటల్గా 8 మంది గాయపడ్డారు. వాటిలో ఒక స్త్రీకి బాగా సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఆవిడని కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఈ టోటల్గా 8 మంది గాయపడ్డారు.